హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం టెలిగ్రామ్లో పీ2పీ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి టెలిగ్రామ్ వ్యాలెట్లో ఉన్నటువంటి పీ2పీ మార్కెట్ ద్వారా ఏ విధంగా యూఎస్డిటీ బై చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నామండి. సో ఈ వీడియోలో మనం మీరు ఆల్రెడీ బై చేసినటువంటి యూఎస్డిటీ ఏదైతే ఉందో ఈ యూఎస్డిటీని బైనాన్స్ అకౌంట్కి ఏ విధంగా సెండ్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడి నుంచి, అంటే మీ టెలిగ్రామ్ అకౌంట్ నుంచి బైనాన్స్కి ఏ విధంగా యూఎస్డిటీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు టైం టు టైం క్రిప్టో మైనింగ్ గురించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను టెలిగ్రామ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన 3 అడ్డగీతలు ఉన్నాయి చూడండి. ఈ 3 అడ్డగీతల మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఇదివరకు పీ2పీ ట్రేడింగ్ ద్వారా డాలర్స్ అయితే బై చేశారు యూఎస్డిటీ, అవి ఇక్కడ ఉన్నాయి. సో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెండ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ వీటిల్లో ఎక్స్టర్నల్ వ్యాలెట్ అనేటటువంటి మధ్యలో ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎక్స్టర్నల్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ బైనాన్స్ అకౌంట్కి నేను ఇక్కడ నుంచి యూఎస్డిటీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కాబట్టి మొదటగా బైనాన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తానండి. సో ఇప్పుడు నేను బైనాన్స్ అకౌంట్ ఓపెన్ చేశానండి. బైనాన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కింది వైపు కార్నర్లో కింది లైన్లో కుడివైపున మోల్లో వ్యాలెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్లో యూఎస్డిటీ అని టైప్ చేస్తున్నా. సో యూఎస్డిటీ అని టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి, యూఎస్డిటీ టెథర్ యూఎస్ అనేసి దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే యూఎస్డిటీని మనం ఏ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేసి. ఇక్కడ టాన్ కాయిన్ అనే నెట్వర్క్ ఏదైతే ఉందో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే మనకు పీ2పీ ట్రేడింగ్ అంటే టెలిగ్రామ్ పీ2పీలో 2 ఆప్షన్స్ ఉంటాయండి అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఒకటి టాన్ నెట్వర్క్, రెండోది టీఆర్ఎక్స్ నెట్వర్క్. సో టీఆర్ఎక్స్ నెట్వర్క్లో ట్రాన్స్ఫర్ ఛార్జీలు ఎక్కువ, అదే టాన్ నెట్వర్క్ మీద తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ టాన్ కాయిన్ అని ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఒక నోటీస్ అనేది ఇచ్చారు చూడండి. అదేంటి అంటే మెమో లేకపోతే ట్యాగ్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి అనేసి. సో ఇక్కడ మొదటగా డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో ఇది వచ్చిందండి. ఇక్కడ కాపీ అడ్రస్ ఉంది కదా, సో ఇక్కడ కాపీ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత తిరిగి టెలిగ్రామ్లోకి వచ్చేసి ఇక్కడ అడ్రస్ అనేది పేస్ట్ చేస్తున్నానండి. సో అడ్రస్ అనేది పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ నెట్వర్క్ టాన్ అని ఉంది కదా దాన్ని అలానే ఉంచండి, దీని మీద పెట్టకూడదండి. దాని మీద క్లిక్ చేస్తే 3.5 యూఎస్డిటీ కట్ అయ్యిద్ది. తర్వాత అడ్రస్ కూడా రాంగ్ అయిపోద్ది కాబట్టి మొత్తం ఫెయిల్ అయిపోద్ది. ఈ టాన్ అనే దాని మీద ఉంచి ఈ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను మొత్తం అమౌంట్ పంపిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర అంత అమౌంట్ అనేది లేకపోతే 5 అనో 4 అనో లేకపోతే ఇంతకంటే ఎక్కువ ఉంటే 10 అయితే 10, 50 అయితే 50 అలా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ బైనాన్స్లో మనకి మెమో అనేది ఒకటి ఉంది. సో ఈ మెమో అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళేసి మనం మెన్షన్ చేయాలి, లేకపోతే మనకు టోకెన్స్ అనేవి రావన్నమాట. సో ఇక్కడ కామెంట్ ఇక్కడ చూశారు కదా మీరు, కామెంట్ ట్యాగ్ ఆర్ మెమో అనేసి ఒక ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంటుంది. అక్కడ మీరు మెమో అనేది పేస్ట్ చేయాలి. ఒకవేళ ఈ మెమో అనేది మీరు పేస్ట్ చేయకపోతే మీకు యూఎస్డిటీ అనేవి లాస్ అయిపోతాయండి. సో అది ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుందండి వ్యాలెట్ది. ఒకవేళ సెట్ చేసుకొని ఉంటే అడుగుతుంది, లేకపోతే అడగదు.
సో ఆ పాస్వర్డ్ మీరు ఎంట్రీ చేస్తే ఈ విధంగా మీ యూఎస్డిటీ అనేది సెంట్ అని పడుతుందన్నమాట. సో ఒక 1 మినిట్ మీరు వెయిట్ చేస్తే ఇక్కడ నుంచి టోకెన్స్ అనేవి మీకు మీ బైనాన్స్కి వచ్చేస్తాయి. సో తర్వాత నేను తిరిగి ఇప్పుడు బైనాన్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి ఇలా బ్యాక్కి మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దానికి వస్తున్నా. కొద్దిసేపటి తర్వాత మనకి ఇక్కడ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది యాడ్ అవుద్దండి. ఇక్కడ చూడండి, నాకు ప్రస్తుతానికి 0.7 యూఎస్డిటీ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒక 1 or 2 మినిట్స్లో అది పెరుగుతుంది. సో అది పెరిగిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడే చూద్దాం మనం. తర్వాత చూడండి, ఇక్కడ మీకు డిపాజిట్ అనేది సక్సెస్ అయింది. మీరు పెట్టినటువంటి అమౌంట్ అనేది రిసీవ్ అయింది. ఇక్కడ యూఎస్డి చూపిస్తుంది. ఇంకొక విధంగా మీరు చెక్ చేసుకోవాలంటే ఈ కింద వ్యాలెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ వ్యాలెట్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు పైన ఇక్కడ యూఎస్డిటీ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీకు యూఎస్డిటీ అనేది చూపిస్తుందండి. లేదు అంటే ఇక్కడ స్పాట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్పాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినా కానీ మీకు స్పాట్లో యూఎస్డిటీ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీ యూఎస్డిటీ బ్యాలెన్స్ అనేది రిసీవ్ అయింది. సో ఇంతేనండి, మీ టెలిగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ అకౌంట్ నుంచి మీరు P2P మార్కెట్ ద్వారా బై చేసి ఉంచుకున్నటువంటి యూఎస్డిటీని బైనాన్స్ ఎక్స్చేంజ్కి డిపాజిట్ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ క్రిప్టో మైనింగ్ గురించి టైం టు టైం మీకు అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.